18 నెలలు చరిత్ర సృష్టించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, అందరిని అడిగాను. హైలీ క్వాలిఫైడ్ ఎంటెక్, ఎంఎస్సి, బిఎస్సి, ఎంఏ, బిఈడి బాగా చదువుకున్నారు. అందరికీ టెక్నాలజీ మీద పట్టుంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎన్నోసార్లు చెప్పాను, ఒకప్పుడు మనందరం హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. పోలీస్ వ్యవస్థకు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇందులో మీరు చూడాల్సింది ఇన్విజిబుల్ పోలీస్. పోలీస్ కనపడకూడదు. విజిబుల్ పోలీసింగ్. మీది మూడో నేత్రంగా ఉండాలి. ఎవడైనా తప్పు చేస్తే చొక్కా పట్టుకోవాలి. మీరు కనపడకుండానే ఆ పని చేసే శక్తి, సామర్థ్యం మీకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు సింగపూర్ ఉంది. రోడ్లు ఎక్కడ పోలీసులే కనపడరు. మనం అందరం అనుకుంటాం ఎవడో కనపడలేదు కాబట్టి దారి మళ్ళిచ్చిపోదాం, రాంగ్ రూట్లో పోదామని. రాంగ్ రూట్లో పోతానే చొక్కా పట్టుకునే పరిస్థితిలో ఉంటారు. ఎయిర్పోర్ట్ లో చూస్తే ఎవ్వడు పోలీసే ఉండడు. ఎక్కడ చూసినా నిఘా కేంద్రాలు ఉంటాయి. ఎవడన్నా తప్పు చేసి 2 నిమిషాల్లో పట్టుకోవడమే కాదు, తప్పు చేసిన వాడు మళ్ళా కనపడడు. అలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్న, టెక్నాలజీ ఉపయోగిద్దాం. PPP నేరాల నియంత్రణలో ఈ విధానం మీరు పాటించాలి. ప్రిడిక్టివ్, ముందుగానే ఊహించుకోవాలి. ఒకప్పుడు తీవ్రవాద సమస్య నాకు, ఆ తర్వాత ముఠా కక్షలు, ఆ తర్వాత కమ్యూనల్ వైలెన్స్, ఇప్పుడు రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారు. అంటే నేను ఈయన మంచోడని చెప్పి వదిలిపెట్టాను అనుకోండి రాజకీయ నాయకుల్ని. నాలాంటి వాడికి కొన్ని గుణపాఠాలు కూడా ఉన్నాయి. పోలీసు వ్యవస్థ కాబట్టి మీకు చెప్తున్నాను, పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మీ నీడను కూడా మీరు నమ్మకుండా ఉండాలి. నేను నమ్మి మోసపోయాను. 2019 ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 2019 ఎన్నికలు వచ్చాయి. అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాను. తెల్లవారితో నిద్ర లేస్తాను, ఒక చీటీ వచ్చింది. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయాడు. ఇది న్యూస్. మీరేమనుకుంటారు? అప్పుడు ఆ దినంగానే ఏమనుకుంటారు? నిజం అనుకుంటారా లేకపోతే సందేహిస్తారా? నిజమని నువ్వు కడపలో ఉన్నా కూడా అనుకున్నావు. కడపలో లేని వాళ్ళు ఏమనుకుంటారు? పాపం అనుకుంటాం. అవునా కాదా? నేను కూడా సీఎం కొండి పాపం అనుకున్నాను. నా పని నేను చేసుకున్నాను పాపం అని. మధ్యాహ్నాలకు ఆయన కూతురు అడిగింది, లేదు సందేహం ఉంది, మీరు పోస్ట్ మార్టం చేయమని. అప్పుడుండే మా ఎస్పీ కూడా ఏదో జరిగి ఉంటుంది అని ఆయన గమ్మునున్నాడు. అక్కడ ఒక సిఐ ఉంటే పై వాళ్ళకి రిపోర్ట్ చేయాలి, ఆయన రిపోర్ట్ కూడా చేయకుండా వాళ్ళంతా కూడా రూమ్ అంతా కడిగితే ఈయన వాళ్ళకందరికి సహకరించాడు. సాయంత్రం అయింది, నాటకం పరాకాష్ఠకు వచ్చింది. సాయంత్రం అయితే ఏం చేశారంటే, మా తండ్రి చనిపోయాడు, చిన్నానే పెద్ద దిక్కు, ఈరోజు ఆయన్ను కూడా చంపేశారన్నాడు. ప్రజల్లో అనుమానం పడింది. తర్వాత నెక్స్ట్ డే పేపర్లో నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి సాక్షి పేపర్లో వేసాడు.
నేరస్తులు తప్పించుకొని ముఖ్యమంత్రి పైన నేరం వేసే పరిస్థితికి వచ్చారు. మీరు నమ్మారు, అప్పట్లో నమ్మారు, ఓట్లేశారు. నేను ఓడిపోయా. 5 ఏళ్లు నానా ఇబ్బందులు పడ్డాం. అదే నేను గాని తెల్లవారితో గాని పసిగట్టి దోషుల్ని అప్పుడే అరెస్ట్ చేయించుంటే నేను ఓడిపోయేవాడిన తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కేస్ స్టడీలు నా జీవితంలో చాలా స్టడీ చేశాను. మా పోలీసులు చెప్పినా ఇప్పుడు మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఉన్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ మభ్య పెట్టలేరని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడుండే పోలీసులు కూడా మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఓసారి ఇవన్నీ కూడా గట్టిగా చెప్పే విషయాలు మీకు. నేను తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి బట్టలు ఇచ్చే మునుపు సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. ఎన్టీ రామారావు గారు అన్నదానం 83లో ప్రవేశపెట్టాడు, అన్నప్రసాదం. అది ఇప్పుడు కూడా మీరు తిరుపతికి వెళ్తే, తిరుమలకి వెళ్తే అన్నప్రసాదం పెడతారు. ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. కడపలో ఆడబిడ్డ నేను పెట్టిన అన్నా క్యాంటీన్లో భోంచేసి చదువుకునిందంటే ఆ పట్టుదల. అలాంటి అన్నా క్యాంటీన్లు కూడా మూసేశారు, అది వేరే విషయం. నేను ఆ రోజు ప్రాణదానం ప్రారంభించాను. ప్రాణదానాన్ని ప్రారంభించి కొండపైకి పోయేటప్పుడు వెంకటేశ్వర స్వామి బట్టలు పెట్టేటప్పుడు నా మీద 23 క్లేమోర్ మైన్స్ పెట్టి నన్ను హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు. నా కారు వచ్చి కొట్టింది. కారు పోయి ఒక రోడ్డు మీద ఒక ఇల్లు కొట్టి ఎట్లా బతికానో నాకే తెలియదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నువ్వు చనిపోతే నాకు అపవాదం వస్తుందనే ఉద్దేశంతో నన్ను బతికిచ్చాడేమో కానీ నాకు తెలియదు. అదొక మిరాకల్. అయితే నేను అప్పుడు కూడా హాస్పిటల్కి వచ్చి తీసుకొచ్చారు, అన్కాన్షియస్ గా వచ్చా. తీసుకొస్తే ఎస్పీని ఒక పక్క చూసా, ఇంకొక పక్క కలెక్టర్ని చూసా. ఏం జరిగిందన్నాం. మీ మీద క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేశారు సార్ అన్నారు. ఎస్పీని చూసి నీకేం చెప్పాను అని అడిగా. కాసేపు ఆలోచించి తలకొంచున్నాడు. ఎవరైనా కానీ ఇలాంటి దుర్మార్గం చేస్తే నేను మీకు చెప్పింది, విఐపిని వేరే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, చేసిన వాడిని పట్టుకునే బాధ్యత మీది. చుట్టుపక్కలంతా కూడా కార్డన్ చేసి ఎవడూ తప్పించుకోకుండా ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత మీదని చెప్పా. ఆ మాట చెప్పినప్పుడు సార్ అంటే నువ్వు అవసరం లేదు, కలెక్టర్ ఉన్నాడు చూసుకుంటాడు, నువ్వు వెళ్ళమన్నా. అంటే నేను ప్రాణాపాయం వచ్చినా నా డ్యూటీ నేను మరవలేదంటే అది నా పట్టుదలని మరొకసారి ఇక్కడే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేరాలు చేసేవాళ్లు మనకంటే తెలివైన వాళ్ళు కాదు. నేరాలు చేసేవాడి కంటే మనం తెలివైన వాళ్ళమైతే సమర్థవంతంగా పనిచేస్తామనే భయం ఉంటే నేరాలే జరగవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక్కడ నేరాలు తగ్గాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తగ్గాయంటే చేతులు గట్టిగా చెప్పండి. తగ్గాయంటే గట్టిగా చప్పట్లు కొట్టి నేరాలు తగ్గాయని చెప్పండి. నేను ఒకే మాట చెప్పాను, ఎవడైనా సరే నా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు మీకని హెచ్చరించాను. రేపు ఎవడైనా టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేయండి, మీ కథ నేను చూస్తానని మరొక్కసారి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ రోజున
హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ మన పిల్లల భవిష్యత్తు ఆడుకున్నారు, చెడగొట్టారు. ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పేవాడిని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాను, కానీ గంజాయికి అలవాటైన వాడిని మాత్రం నియంత్రణ చేయాలంటే టైం పడుతుంది. అలవాటు అయిపోయింది. సాయంత్రం అయితే గంజాయి తీసుకోకపోతే పిచ్చెక్కుతుంది. వీళ్ళని మార్చాలంటే చాలా టైం పడుతుందని చెప్పా. అయినా వదిలిపెట్టడంలో ఏజెన్సీ మొత్తం డ్రోన్స్ పంపించి ఎక్కడ గంజాయి ఉందో మొత్తం వెరిఫై చేసి ఉక్కు పాదంతో గంజాయి లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎక్కడా ఇది జరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.